హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు చూపించే ఆలయం కుండలేశ్వరం అండి. ఈ మధ్యన మనం ఈ కుండలేశ్వరం ఆలయం గురించి చాలానే వింటూనే ఉన్నాం మన చాగంటి వారి మాటల్లో. అంటే కాశీకి వెళ్ళే ముందు ఈ కుండలేశ్వరంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలన్నది చెప్తున్నారనమాట. సో మేము అనుకోకుండా ఈ ఆలయానికి వచ్చామండి. ఆ స్వామివారే మాకు ఈ అనుగ్రహం కలిగించారని భావిస్తున్నాం మేమైతే. ఈ ఆలయం ఎక్కడ ఉంది, కుండలేశ్వర ఆలయం యొక్క చరిత్ర మరియు విశేషాల గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తానండి. ఓం నమ శివాయ. ఆలయం ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ నుండి చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉందండి. సో స్వామివారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరం క్షేత్రంలో వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం అండి. అత్యంత ప్రాచీనమైనది. ఈ క్షేత్రంలో కుండలేశ్వరుడు శివుడు స్వయంభూగా కొలువై ఉంటాడు. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం నారద మహర్షికి బ్రహ్మదేవుడు తెలిపిన పరమ పవిత్రమైన ప్రదేశంగా పురాణాలు చెబుతున్నాయి. స్వయంభూ మూర్తి కుండలేశ్వర స్వామి స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం చెబుతుంది. కుండలం పోగు ఆకారంలో శివలింగం ఉండడం వల్ల ఈ ప్రదేశానికి కుండలేశ్వరం అనే పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో కేలాడి రాజవంశం మొదటి పాలకుడైన చౌడప్ప నిర్మించారని చెబుతారు. ఇలా మనం లోపలికి వచ్చిన వెంటనే స్టార్టింగ్ మనకు ఇలాగా శివలింగం ఎదురవుతుందండి. అక్కడే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంది. అలానే ఇక్కడ స్థల పురాణం. రెంట్కి వెళ్తే స్వామివారి ఆలయం ఉంటుంది. ఫస్ట్గా మనం క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామిని చూద్దామండి. సో అప్పటికి లాక్ చేసి ఉంచారనమాట. మేము వెళ్ళేటప్పటికి 3:34 అలా అయిందండి. 4:30కి ఓపెన్ చేస్తామన్నారు. సో ఇది మెయిన్ ఆలయం అండి. ఆలయం యొక్క పురాణ ప్రాముఖ్యత. శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో ఈ క్షేత్రాన్ని ప్రస్తావించారు. నారద మహర్షికి బ్రహ్మదేవుడు స్వయంగా ఈ క్షేత్ర విశిష్టతను వివరించినట్లు చెబుతారు. ఇక్కడ ప్రధాన దైవం కుండలేశ్వర స్వామి. రామేశ్వరుడిగా కాగా వీరభద్రుడు మరియు పార్వతీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలోని కోనమాపవరం, కుండలేశ్వరం ప్రాంతాలలో ఈ ఆలయం విశేష పూజలను అందుకుంటుంది. మాకైతే ఈ ఆలయం గురించి అసలు తెలియదండి. ఈ మధ్యలో చాలా చోట్ల చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేవి చూస్తూ ఉన్నాం అనమాట. సో కాశీకి వెళ్ళే ముందు ఈ స్వామివారిని దర్శించుకోవాలి సో అని చెప్తూ ఉంటే విన్నామండి. బట్ అనుకోకుండా మాకు ఈ స్వామివారి దర్శనం అనేది కలిగింది. చాలా హ్యాపీ అండి. అసలు అంటే అనుకోలేదు. అంటే ఎవరో చెప్తే వచ్చారా ఈ గుడికి అంటే ఒక్కొక్కసారి ఎవరైనా చెప్తేనే కదండి మనకు తెలుస్తుంది. ఏదైనా ఒక ఆలయం గురించి మనకు తెలియాలంటే ఎవరి ద్వారానైనా సరే తెలియాలి. అంటే కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. బట్ కొన్ని మాత్రం ఇతరుల ద్వారానే తెలుస్తూ ఉంటాయండి. మాకైతే ఈ ఆలయం గురించి మాత్రం చాగంటి కోటేశ్వరరావు గారు వీడియోల ద్వారా తెలపడం వల్ల ఈ ఆలయం గురించి తెలిసిందండి. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాతే కాశీలో ఉన్న స్వామివారిని దర్శించాలండి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. అనుకోకుండా మేము రథసప్తమి రోజు ముందుగా కడలి తర్వాత అంతర్వేది మాకు 1 కల్లా అయిపోయిందండి. తర్వాత మేము కుండలేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చాము. ఇక్కడ మా పాపను మా హస్బెండ్ చూసారా చండీశ్వర స్వామి దగ్గర క్లాప్స్ కొడుతున్నారు. శివుడు గుడికి వచ్చినప్పుడు ముందుగా మనం చండీశ్వర స్వామి దగ్గర క్లాప్స్ అని కొడతాం కదండి. సో వాళ్ళు కొడుతున్నారనమాట. శ్రీ కుండలేశ్వర స్వామివారు మెయిన్ ఆలయం అండి. ఆ లోపల స్వామివారు ఉంటారనమాట. మీకు స్టార్టింగ్లో నేను దూరం నుంచి తీశాను. సో నందీశ్వరుడు స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. స్వామివారిని ఎప్పుడైనా అంతే తనివి తీర చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సో నక్షత్రం బట్టి మొక్కలు అని రాసిపెట్టుంది. బట్ ఆ క్లిప్ నచ్చి తీశానండి. తర్వాత అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మనం మధ్యలో పంట పొలాలు ఉన్నాయి. తర్వాత ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, పక్కనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందండి. కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడే ఉందండి. సో కనిపిస్తుంది కదా. సో మా వాళ్ళు స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మీరు కూడా అలాగే చూడండి. పుష్కర్ ఘాట్ కుండలేశ్వరం.
సో అక్కడ దగ్గర వరకు వెళ్ళామన్నమాట. సో వెళ్ళి మేము వచ్చామండి. సో అంటే లోతుకి వెళ్ళకుండా ఇలా కట్టారనమాట. సో భలే కట్టారండి. అంటే చాలామంది లోతుకి వెళ్తూ ఉంటారు కదా! సరౌండింగ్ ఇలా కట్టారండి. కొంచెం ఫ్రంట్‌కి వస్తే ఇక్కడ నాగబంధాలు ప్రతిష్ఠించారు. అలానే ఇక్కడ శివుడు, నందీశ్వరుడు చాలా అనిపించింది. అమ్మవారండి. పెద్ద రావి చెట్టు. మాకైతే చాలా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ కుండలేశ్వర స్వామివారిని దర్శించుంటే కనుక కామెంట్ చేయండి. దర్శించకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించండి. ఓం నమ శివాయ. ఈ స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.